యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించిన యాదవ్ సంఘం సభ్యులు అభినందనీయులు అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలో వలసపాకల రోడ్లో శ్రీకృష్ణ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు వారిచే ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమ్మి రామలక్ష్మణ్ కొల్లుబైన సూరిబాబు చేతుల మీదుగా వాసిరెడ్డి యేసుదాస్ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణుడి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు ఆలయ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పండుగ కృష్ణాష్టమి. దీనిలో భాగంగానే కృష్ణుడు ఏ రకమైతే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ రకంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా ఈ కృష్ణుడు భాగంలోనే పనిచేస్తారని, 4 పాదాల మీద న్యాయాన్ని నడిపిస్తారని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు కృష్ణుడిని మరి నమస్కరించి ఏడుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా బాగుండాలని కోరుకుని ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి జిల్లా జడ్జి గారు గింజాల గంగరాజు గారు, ఇక్కడ ఉన్న కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉన్న పరిస్థితుల్లో మరి అశాంతి, అభద్రత అని చాలా ఎక్కువగా ఉంది. వీటన్నిటికీ ఓన్లీ వన్ అండ్ సొల్యూషన్ ఏంటంటే భగవద్గీత అనుసరించడమే. మరి గీతను అనుసరించి మరి మహాత్ముడు మన భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చాడు. అలా ఎంతోమంది మహానుభావులు భగవద్గీతను ఫాలో అయ్యి ఈ ప్రపంచానికి దశని నిర్దేశించాడు. కాబట్టి మనంతా కూడా భగవద్గీతలో భగవానుడు చెప్పిన సూక్తుల్ని చూసో తప్పకుండా పాటించి ఆయన అనుగ్రహానికి, ఆయన కటాక్ష వీక్షణకి మనం అనుగ్రహం అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రజలందరికీ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు వలసపాకల గ్రామంలో వలసపాకల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వచ్చి శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను.